ఇప్పటికే ప్రపంచ రాజకీయాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. దశాబ్దాలుగా గ్లోబల్ పోలీస్ పాత్రను పోషించిన వాషింగ్టన్ కొద్ది రోజులుగా పట్టుకోల్పోతోంది. పెద్దన్నపీఠం నుంచి అమెరికా వైదొలిగితే ఆ స్థానాన్ని భర్తీ చేసుకునేందుకు వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ రేసులో భారత్ కూడా ఉంది. ఇండియా ఏ కూటమిలోనూ చేరకుండా వర్ధమాన దేశాల వాణిని వినిపిస్తోంది. వివాదాలను యుద్ధంతో కాకుండా చర్చలతో పరిష్కరించుకోవాలనేది భారత విదేశాంగ విధానంగా కనిపిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే. సత్యం గారు, అమెరికా తన ఫారెన్ పాలసీలో భాగంగా మిత్ర దేశాలనే స్కేప్ గోట్స్గా మార్చేస్తోంది అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత ఈ పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల రక్షణ విషయంలో వాషింగ్టన్ డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తోందేమో అనిపిస్తుంది. అమెరికాకి ఎప్పుడు కూడా మిత్ర దేశం అనేది లేదు. గతంలో యూరప్ నుంచి కూడా దానికి మిత్ర దేశాలు యూరప్లను ఎక్కువ ఉన్నాయి. యూరప్ దేశాల మీద కూడా తన ఆర్థిక వైరుధ్యం కొనసాగించింది, ఆర్థిక ఘర్షణ కొనసాగించింది. మన టారిఫ్లప్పుడు కూడా భారతదేశం చైనాతో పాటు EU మీద కూడా టారిఫ్లు విధించింది. అట్లాగే డెన్మార్క్కు గ్రీన్లాండ్ దగ్గర తగాద పెట్టుకుంది, పనామా కెనాల్ దగ్గర పనామాతోటి పెట్టుకుంది. ఇలా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. తన ఇంట్రెస్ట్ ఫస్ట్ అది అమెరికాకు, ట్రంప్కు మరీ ఇంకా. కాబట్టి ఇవాళ అమెరికా మిత్ర దేశం అయితే వదిలిపెడితే శత్రు దేశం అయితే నష్టపరుస్తుంది అనేది కాదు, దాని ప్రయోజనమే ఫస్ట్. కాబట్టి ఆ విధమైనటువంటి విదేశాంగ విధానాన్ని అమెరికా ఎప్పటి నుంచో అనుసరిస్తుంది. ఇప్పుడు ట్రంప్ అగ్రెసివ్గా అమలు చేస్తుంది కాబట్టి మనందరికి తెలిసిపోతుంది. అది డిఫరెన్స్. తర్వాత రెండోది, ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏది? టారిఫ్లు ఇట్లా వసూలు చేయటం తప్పని సుప్రీంకోర్టు తీర్పిస్తే 1974లో సూపర్ 301 సెక్షన్ తీసుకొచ్చింది. ఆ 301 సెక్షన్ కింద అసలు గత దశాబ్ద కాలంగా 60 ఆర్థిక వ్యవస్థలు మమ్మల్ని ఎట్లా నష్టపరిచినాయి టారిఫ్ల ద్వారా అనేది ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఆ ఎంక్వైరీలో చైనా ఉంది, భారతదేశం ఉంది, EU ఉంది. అందుకని తనకు పెద్ద విచక్షణ లేదు. అది తన ప్రయోజనానికి అనుగుణంగానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ దేశం ఆ దేశం అన్నటువంటి ప్రసక్తే లేదు. అందుకని ఇప్పుడు యుద్ధంలో కూడా అదే మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ గల్ఫ్ అనేది రిచ్ ఏరియా, తర్వాత రిచ్ రిసోర్సెస్ ఉన్నటువంటి ఏరియా. కాబట్టి అది చేతిలో ఉంటే ప్రపంచం అంతా చేతిలో ఉన్నది అన్నటువంటి వ్యూహంతో 92 నుంచి ఇప్పటి వరకు గత 30 ఏళ్ళుగా దాన్ని అమలు జరుపుతుంది. గల్ఫ్ మొత్తం కూడా తన చేతుల్లో ఉండేందుకు అనేక వైరుధ్యమైనటువంటి అంశాలు గల్ఫ్లో కూడా గతంలో ఉన్నాయి. ఇరాన్కు వార్ జరిగింది కాబట్టి ఆ వైరుధ్యాన్ని కూడా ఉపయోగించుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా మిగతా గల్ఫ్ దేశాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ వైరుధ్యాలన్నింటిని ఉపయోగించుకొని గల్ఫ్లో ఉన్నటువంటి వనరులన్నీ కూడా తన చేతుల్లో పెట్టుకోవడానికి ఈ వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఇవాళ ఇరాన్ జలసంధిని వదిలే ప్రసక్తే లేదు అని ప్రకటిస్తే మమ్మల్ని ఆ జలసంధి దగ్గర నౌకలను కాపాడటం అనేది మా బాధ్యత కాదని స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ ట్రంప్. అమెరికా అంటే ఏ యుద్ధం వల్ల అయితే నౌకలు ఆగిపోయాయో సుమారు 1000 నౌకలు ఆగిపోయాయి. అన్ని ఏషియన్ దేశాల నౌకలు. ఏదో ఒకటి రెండు మనకు వచ్చినట్టుంది, కొన్ని చైనాకు పోతున్నాయి, మిగతా అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి అక్కడ జరిగే దాడులకు, నౌకల మీద దాడులకు లేదా వాటికి రక్షణ మా బాధ్యత కాదని స్టేట్మెంట్ ఇచ్చింది ఇవాళ అమెరికా. అంటే తమ స్వలాభం కోసం తాను ప్రయత్నం చేసుకుంటుంది తప్ప ఇరాన్ని డిస్ట్రాక్ట్ చేసి మొత్తం గల్ఫ్ను తన చేతులు ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప ఇట్లా మిగతా గల్ఫ్ దేశాలు అన్ని దేశాల యొక్క ఆయిల్ బావులు కూడా డిస్ట్రక్ట్ చేస్తుంది, ఏరోడ్రోమ్స్ డిస్ట్రక్ట్ చేస్తుంది, ఓడలను డిస్ట్రక్ట్ చేస్తుంది. మొత్తం మీద ఇరాన్ వ్యూహాత్మకంగా అమెరికా ఇరాన్లో సంక్షోభం సృష్టిస్తే ఇరాన్ గల్ఫ్ సంక్షోభాన్ని సృష్టించి ప్రపంచ సంక్షోభంగా మార్చింది. దాంతో ఇవాళ అన్ని దేశాల్లో ఏదో ఒక రియాక్షన్ వస్తుంది. సామాన్య ప్రధానమంత్రుల అధ్యక్షుల నుంచి సామాన్య ప్రజలు ఇంట్లో గ్యాస్ వాడేంత వరకు అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఇది ఎక్కడ యుద్ధం, ఎందుకు ఈ యుద్ధం అనేటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి ప్రపంచ చర్చ చేయగలిగింది ఇరాన్. అది ఇజ్రాయిల్ ఇరాన్ చర్చని దాన్ని ప్రపంచ చర్చ చేయగలిగింది. కాబట్టి ఇవాళ ప్రపంచ ఒత్తిడి ఏముంది? అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. ఏ అణుబాంబులు అన్నారు, అవి లేవు. తర్వాత ఖొమేని అన్నారు, అతను కథం చేశారు. ఇంకా యుద్ధం కొనసాగించడంలో ఏ కారణం చెప్పలేకపోతుంది.
అమెరికా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమెరికానే ప్రెజర్లు ఉంది, ఓకే అది వాళ్ళ కొనసాగుతూ ఉంది. సార్, ఈ ఆపరేషన్ ఎథ్నిక్ ఫ్యూరీ అనేది కేవలం ఇటు ఇరాన్ను టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా అసలు మిడిల్ ఈస్ట్లో అమెరికా ఓవరాల్గా తన ఆధిపత్యము నిలబెట్టుకోవడానికి ఆడుతున్నటువంటి ఒక డేంజరస్ గేమ్గా కనిపిస్తోంది అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ట్రంప్ అనుసరిస్తున్నటువంటి అమెరికా ఫస్ట్ పాలసీ ఏదైతే ఉందో అది దశాబ్ద కాలంగా ఉన్నటువంటి ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి మిగతా దేశాలతో. సో ఇవి కూడా బ్రేక్ అవుతున్నాయి ట్రంప్ ఈ అమెరికా ఫస్ట్ పాలసీ వల్ల అనేవి కూడా కొన్ని వాదనలు ఉన్నాయి సార్. అంతేగా, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అన్నప్పుడు నేను సత్యాన్ని ఫస్ట్ అన్నప్పుడు మీ ఇంట్రెస్ట్ కొంత వదులుకోవాల్సి వస్తుంది, నా ఇంట్రెస్ట్ గెయిన్ అయింది ఇద్దరి మధ్య. కాబట్టి ఏ స్ట్రాటజిక్ నేషన్ తోటైనా నాది ఫస్ట్ అన్నప్పుడు తనది సెకండ్లో పోతుంది. ఏ దేశమైనా దాన్ని ఒప్పుకోదు, రిలేటివ్ డిసడ్వాంటేజ్ని ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ఫస్ట్ అనేటువంటి పాలసీ అటు యూరోప్ ఒప్పుకోలేదు, వాళ్ళందరూ కూడా ఫస్టే వ్యతిరేకించారు. మిగతా తర్వాత బ్రిక్స్ని నాశనం చేస్తుంటే బ్రిక్స్ దేశాలు వ్యతిరేకించినాయి. తర్వాత వెనిజులా, ఇరాన్ ఇవన్నీ కూడా ఓన్ కరెన్సీలో ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటే వాటి కరెన్సీలు అన్నిట్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అట్లా ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా కన్నెర చేస్తుండు, అంటే మా డాలర్ని ఎక్కడికక్కడ. గతంలో ఇంటర్నేషనల్ కరెన్సీ అంటే డాలరే. తర్వాత డాలర్కు ప్రత్యామ్నాయంగా IMF SDRలు అని తీసుకొచ్చింది, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని తీసుకొచ్చింది. ఎవరు ఏ దేశానికైనా అప్పులు ఇస్తే డాలర్ల కొరత ఉంటే SDRలు ఇచ్చాయి. SDRలు ఇస్తే SDRలకు ప్రపంచం అంతా సరుకులు ఇచ్చేది. 1945 ఏర్పడ్డ IMFలో. ఇప్పుడు డాలర్కు ప్రత్యామ్నాయంగా SDRలు కాదు, అసలు ఏ దేశ కరెన్సీ ఆ దేశమే. రెండు దేశాలు ఒప్పుకుంటే బయలాటరల్ ట్రేడ్ నడుస్తూ ఉంది, డాలర్ కోసం ఎదురు చూడలే. దీంతో అసలు విలువైనటువంటి బంగారం, ఆయిల్ ఇటువంటివన్నీ ఓన్ కరెన్సీలో ట్రేడ్ అవుతుంటే అమెరికా కంటగింపు ఉంది. కాబట్టే ఇవాళ డాలర్ ఇంపార్టెన్స్ తగ్గకుండా ఏదైతే డాలర్ కాదని ఓన్ కరెన్సీలో తీసుకుంటుందో ముందు వాటి మీద అటాక్ పెట్టింది. అందులో వెనిజులా, ఇప్పుడు ఇరాన్. కాబట్టి ఇతర దేశాలకు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేయటమే అమెరికా యొక్క ఉద్దేశం. ఈ వెనిజులాని, ఇరాన్ చేతులు పెట్టుకొని ఈ రెండు దేశాల నుంచి ఏ దేశాలు అయితే ఓన్ కరెన్సీలో ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో వాటికి పెట్రోల్ పోకుండా చేయటం, ఓకే, ఈ పరిస్థితి సృష్టిస్తుంది.